హాయ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. ఈరోజు నేను గుత్తొంకాయ కూర చేశానండి. ఎప్పుట్లా కాకుండా కొంచెం వెరైటీగా ఈ ఉల్లి పెట్టి ఈ కొబ్బరి శనగ పలుకులు మసాలా సామాన్లు వేసి ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు మెంతి పొడితో చేశానండి. ఇది ఎక్కువ మా ఇళ్ళల్లో మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేను ఒక 1/2 kg వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మజ్జిగ 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు చింతపండు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నానండి. వంకాయలు ఫుల్గా ఉడకక్కర్లేదు, కొంచెం ఒక హాఫ్ కుక్ అయితే చాలు, ఒక 70% ఇలా కుక్ అయితే చాలు. ఇందాక ఈ పొడి కోసం వీడియో కూడా పెట్టానండి, వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఇలా ఈ పొడిని ఈ వంకాయల్లో ఇలా స్టఫ్ చేసి బాగా దగ్గరగా ఇలాగా నొక్కి ఉంచుకోవాలండి. అలా మొత్తం వంకాయలన్నీ అలాగే పెట్టుకొని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయ్యేలోపు వీటిలో ఈ వంకాయలు స్టఫింగ్ అనేది చేస్తాను. ఈ పొడి ఇలా కూరి దగ్గరికి ఇలా అంచామనుకోండి, పొడి బయటికి రాకుండా ఉంటుంది. కూరుకున్న తర్వాత ఇగోండి ఇలా మూకుళ్ళో వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా అన్ని కాయలు వేసేసుకున్నాను మొత్తం. ఒకవైపు వేచుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకోవడమేను. ఇదిగోండి ఇలాగా వేచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నానండి. అంతేనండి, గుత్తొంకాయ కూర రెడీ. ఈ పొడి రెడీ చేసుకొని ఉంటే ఈ వంకాయ కూర ఈజీగా అయిపోతుందండి. అంతేనండి, చూడండి వంకాయ కూర ఎంత బాగా వచ్చిందో. ఇది వేడి అన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను ఆల్రెడీ కొబ్బరి పచ్చడి కూడా చేసుకున్నాను ఈరోజు. కొబ్బరి పచ్చడి, ఈ గుత్తొంకాయ కాయలు ఒక 2, వేడి అన్నం పక్కన చిన్న కప్పుతో రసం పెట్టుకొని తింటేనండి మరి ఇంకేమీ అక్కర్లేదు, ఎంత బాగుంటుందో. ఈరోజైతే మా ఇంట్లో మా మెనూ ఇదేనండి. వేడి అన్నం కలుపుకొని ముద్ద మీద ముద్ద లాగించేస్తే భలే ఉంటుంది. ఒక ముద్ద ఎక్స్ట్రా తింటామేమో, ఇలా నచ్చినవి చేసుకొని తింటేను. ఇలా రసం పెట్టుకొని ఈ కొబ్బరి చట్నీ 2 కాయలు చాలండి, కంచం అన్నం లాగించవచ్చు, అంత బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇగోండి ఇలా కలుపుకొని తినేటివైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.